ఆంధ్ర రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని, అమరావతి కేంద్రంగా పరిపాలన సాగిస్తూ అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని మిడ్వాలీ సిటీ మంజీరా అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా యువనేత లోకేష్ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ సమర్థుడైన శాసనసభ్యుడు లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్నా కానీ గత 10 ఏళ్లుగా మంగళగిరి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే 2,000 కోట్ల రూపాయలతో మంగళగిరిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఖర్చు చేసిన నిధుల్లో కనీసం 10% కూడా మంగళగిరి కోసం ఖర్చు పెట్టలేదన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తాను ఉండవల్లిలోనే అందుబాటులో ఉంటానని, ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఒక్క మెసేజ్తో స్పందిస్తానని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చాక దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ను మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంగళగిరిని ఐటీ హబ్గా మారుస్తామన్నారు. గతంలో స్వల్ప మెజార్టీతో తాను ఓడిపోయానని, ఎన్నికల తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి డబుల్ ఇంజిన్ తరహాలో వేగవంతంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి అభివృద్ధి ఎలా చేయబోతున్నాం చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. 2014 నుంచి 24 వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు బిల్స్ చేస్తాం, కోర్టులో కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్ళనీయకుండా చేశారు. ఓన్లీ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తానని కూడా అన్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మంత్రి పదవి ఎటుకో ఇవ్వలేదు, అది అందరూ తెలిసిన విషయమే. మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ అందరం చూస్తున్నాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు. అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు, కర్నూలులోకి ఎటుకేయలేదు, అమరావతిని నాశనం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చాలా చాలా బాధేస్తుంది. అదే కానీ అమరావతి కనీసం బాబు గారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయి లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. పరిపాలన ఒకే దగ్గర ఉంటుంది, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది. గతంలో కూడా చూసాం. కియా మోటార్స్ అనంతపూర్ తీసుకొచ్చాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు చిత్తూరుకి తీసుకెళ్ళాం, ఫిషరీస్ పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరికి తీసుకెళ్ళాం, ఇంకో పక్కన ఐటీ కంపెనీలు విశాఖపట్నం తీసుకెళ్ళాం. వీ విల్ కంటిన్యూ దట్ వర్క్. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకటే ఉండాలి, అది అమరావతి. సాగిపోయిన పనులన్నీ మళ్ళీ మేము ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.